శ్రీ గురుభ్యో నమః. మనము యజుర్వేదంలో మనం చూస్తున్నటువంటి రంగు, రుచి, వాసన, ఆకారం, మంచి చెడ్డ ఈ గుణాలన్నీ ఈశావాస్యమిదం సర్వము అందులో ఉన్న అంతర్యామి అయిన ఈశ్వరుడి చేత వసింపబడుతూ ఉన్నాయని చెప్తారు. లేకపోతే ఇవి లేవు. అయినా ఏంటి, నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒక మనిషి మనకి కనిపిస్తున్నాడు అనుకుందాం. ఒక మనిషి కనిపించాడు అనగానే ఫస్ట్ మనకి ఏదో అతని ఆకారమో రంగో లేదు అతని గుణాలు, అతను మంచోడనో చెడ్డవాడనో ఏదో మనకి వస్తున్నాయి కదా, ఆలోచనకి వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏమంటారు, అవన్నీ ఆలోచనకి రాకుండా అసలు ఆ వ్యక్తి అలా ఉన్నాడు అంటే ఆ వెనుక ఏమున్నది, ఆ పరమేశ్వరుడు ఆ వ్యక్తిని అలా సృష్టించాడు అదొకటి. లేదు ఇంత మంచిగా ఉన్నాడంటే ఆ పరమేశ్వరుడు అతనికి అంత మంచి గుణాలని ఎలా ఇచ్చాడు అని చెప్పేసి నువ్వు గనక ఆ ఎదురుగుండా ఆ వ్యక్తి యొక్క లక్షణాలు కాకుండా ఆ వ్యక్తి లక్షణాలు వెనకాతల ఎవరైతే అతన్ని సృష్టించారో అది గనక నువ్వు తెలుసుకోగలిగితే, అతను కనుక లేడనుకుందాం, ఇప్పుడు మనం చెప్పుకునే ఆకారాలు మంచి చెడు అనడానికి ఏమన్నా ఉంటుందా? ఉండదు కదా. మరి ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ భగవంతుని సృష్టి వలన వచ్చారు. కాబట్టి ఏది నిజమో ఏది శాశ్వతమో నువ్వు దాన్ని పట్టుకొని ప్రస్తుతానికి నీ ఎదురుగుండా ఉన్న వ్యక్తి లక్షణాలను కనుక వదలగలిగితే అప్పుడు నువ్వు పురుష ఖ్యాతిని పొందిన దానివై ఉంటావన్నమాట. అందుకనేమంటున్నారు, కదులుతూ ఉన్న వస్తువుని చూసి అది కదులుతూ ఉంది అంటున్నారు. కానీ కదలిక అనే దాని గురించి మనం తెలుసుకోగలుగుతున్నామా? కదులుతుండంలోనూ కదలకుండడంలోనూ అంతర్యామిని దర్శించలేకపోతున్నాము. అయితే ఒక చీమ వెళ్తుందంటే చీమ వెళ్తుంది అంతవరకుని. అదే మనము కాసింత ధ్యాస పెట్టి చూస్తే ఆ చీమ వెళ్తోందంటే ఆ చీమని కూడా సృష్టించిన ఆయన ఉన్నారు. అది కదులుతుందంటే అందులో జీవం ఉంది, అంటే శివుడు అందులో ఉన్నారు కాబట్టి అది దాంట్లో ఇంకా కదలిక ఉంది. అది ఒక చెట్టు ఉందనుకుందాం, అది కదలకుండా ఉంది కానీ కదలకపోయినా అది రోజు రోజుకి పెరుగుతోంది అంటే దానిలో కూడా ఆ భగవంతుని హస్తం ఉంది కాబట్టి దానిలో పెరుగుదల ఉంది. సో ఏదన్నా కదులుతోంది, కదలకపోతుంది, లేకపోతే ఏవైనా ఇంత అందంగా ఉన్నాయి, లేకపోతే ఒక రంగు ఇంత అందంగా మనల్ని ఆకర్షిస్తోంది అంటే వాటిని కాదు నువ్వు ఆకర్షించబడేది, దాని వెనుక ఏదుంది అనే దాన్ని కనుక నువ్వు పట్టుకుంటూ ఉంటే ఏమంటున్నారు, ఆఖరికి నువ్వు పురుషఖ్యాతిని పొందుతావట. యోగాభ్యాసం చేయడం వలనంట మెయిన్ మనకి కామన్ సెన్స్, సహజంగా మనము దేని గురించి ఆలోచిస్తామో సహజమైన ఆలోచన అనేది కేవలం యోగాభ్యాసం వల్ల మాత్రమే పెరుగుతుందంట. అంటే ప్రతి దాని గురించి బాగా అర్థం చేసుకోగలగడం అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు ఎప్పుడైతే పురుషఖ్యాతిని గుణ వైతృష్ణ్యము అనేది తెలుస్తుందో అప్పుడు నువ్వు యోగాభ్యాసంలో ముందుకెళ్తా అంటున్నారు కదా. అయితే ఈ పురుషఖ్యాతి అనే దానికి ఒక ఉదాహరణగా చెప్తున్నారేంటి, పురుషఖ్యాతి అంటే ఏమన్నాము, మనలో పురుషుడు అంటే ఆ పరమాత్మ ఖ్యాతి పొంది ఉండడం, పూర్తిగా మనల్ని ఆవహించి ఉంచడం అని చెప్పారు. అలాగే గుణవైతృష్ణ్యము అంటే గుణాలయందు మనకి తృష్ణ లేకుండా ఉండడము అని చెప్తున్నారు కదా. ఈ రెండు యోగాభ్యాసం వల్ల పెరుగుతాయి. అంటే ఇందులో ఫస్ట్ పురుషఖ్యాతికి ఒక ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే, ఏదో చాక్ పీస్ తీసుకున్నామనుకో, చాక్ పీస్లో యాక్చువల్గా ఏముంటాయంట, కాల్షియం ఉంటుందంట. కాల్షియము అణువుల కింద పరమాణువుల కింద ఉంటుందంట. నిజానికి ఆ వస్తువు అది, కానీ మనకి ఎలా ఉంటుందంటే తెల్లగా కనిపిస్తుంది. అంటే ఏమంటున్నారు, దానికి ఏది అది ఏంటి అంటే దానికి ఏముండదు, కేవలం మన కంటికి అది కాల్షియం తెల్ల రంగులో కనిపిస్తోంది. అలాగనే ఇందాక చింతపండు అని చెప్పారు, చింతపండు కూడా దానికి అది పుల్లగా అనిపిస్తుందా? అదేం లేదు, కేవలం మనము దాన్ని నాలుక మీద పెట్టుకుంటే అది పుల్లగా ఉందని మనం గ్రహిస్తున్నాము. అంటే ఇక్కడ మనము ఇంద్రియాల ద్వారా వాటిని ఏ రకంగా చూస్తున్నామో, వింటున్నామో, వాసన చూస్తున్నామో, లేకపోతే దాన్ని టేస్ట్ చూస్తున్నామో, అప్పుడు మనం అలా గ్రహిస్తున్నాం. కేవలం మనం గ్రహిస్తున్నాం తప్పితే నిజంగా అక్కడ అలాంటిది వాటికి అవి ఉండవు. మంచు ఉందంటే దానికి అది చల్లగా ఉంటుందా? లేదు, మనం చేయి పెడితే మనకి చల్లగా అనిపిస్తుంది. అలాగా దేన్నన్నా ఏమంటున్నావు, నువ్వు గ్రహిస్తున్నావు. సో ఇక్కడ ఏమంటారు, నువ్వు గ్రహించే పద్ధతి మారిపోతుంది. ఎప్పుడు
పురుష ఖ్యాతి కనుక నీలో ఉంటే, ఎప్పుడైతే పరమాత్మ మాత్రమే నన్ను పూర్తిగా ఆవహించి ఉంటే నాకు ఇవి తెల్లగానో చల్లగానో పుల్లగానో కనిపించవు. ఇవన్నీ అసలు పట్టించుకోని స్థితిలో ఉంటారనమాట. కేవలం పరమాత్మ మాత్రమే. ఇది సృష్టించింది పరమాత్మ. ఆ తెల్లగా అనేది సృష్టించింది పరమాత్మ. ఎంత అందమైన రంగుల్ని సృష్టించున్నారు. అలాగే చింతపండు ఎన్ని రకాల రుచులని పరమాత్మ సృష్టించి ఉన్నారు. ఇలాగా ప్రతిదీ పరమాత్మతో కనెక్ట్ అవుతుంది తప్పితే ఆహా చింతపండు కదా ఎంత పుల్లగా ఉందో వస్తుంది అని అనుకోవడం లాంటివి ఉండవన్నమాట. ఇలాంటివి ఏమవుతుంది, నువ్వు ఒకటి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఒక తక్కిడి ఉందనుకుందాం, దాంట్లో నువ్వు అయితే ఇక్కడ వెయిట్ ఉంది కదా, అందులో నువ్వు 1 కిలో నుంచి తగ్గించాలంటే 1/2 కిలో 1/4 కిలో అని దాంట్లో రాళ్ళన్నా నువ్వు మారుస్తావు. లేదు ఆ పక్కన ఈ 1 కిలో కన్నా అవతల అది ఇంకా వెయిట్ పెంచాలంటే అంతకన్నా ఎక్కువ కూరగాయలన్నా వేస్తావు. రెండిట్లో ఏదో ఒకటి మారితే రెండోది మారిపోతూ ఉంటుంది. అలాగా మనం ఎప్పుడైతే మనలో ఆలోచన పూర్తిగా భగవంతుని వైపు పెట్టేస్తామో అప్పుడు ఏమంటున్నారు, బాహ్య ప్రపంచంలో ఉన్న వాటి మీద ఆలోచన తగ్గిపోతుంది. అందుకని ఇంకా బాహ్య ప్రపంచంలో ప్రతిదాని గుణాల ఎంట మనం పడమన్నమాట. ఇందాక మంచి చెడు అని ఎందుకు చెప్పారంటే, ఎప్పుడైతే మనము పరమాత్మ గురించి ఎక్కువ ఆలోచించమో, ఎదురుకుండా ఒక వ్యక్తి రాగానే సహజంగా మంచి గుణాల కన్నా చెడు గుణాలు ఎక్కువ కనిపిస్తాయి. లేకపోతే ఆ గుణాల గురించి మాట్లాడడం కూడా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది. బట్ ఎవరి దగ్గర అయితే అంత టైం లేదు, అతను ఉన్నంతసేపు పరమాత్మ గురించే మాట్లాడుతున్నాడు, పరమాత్మ గురించి ఆలోచిస్తున్నాడు, పరమాత్మ మంత్ర జపం చేసుకోవడానికి అతనికి కాలం సరిపోవడం లేదు. అలాంటి వాడు వేరే వాళ్ళ మంచి చెడుల్ని ఎలా చూడగలుగుతాడు? లేదు, వేరే వాళ్ళ మంచి చెడుల గురించి మాట్లాడుతూ ఎలా సమయాన్ని వృధా చేసుకోగలుగుతాడు? అక్కడ ఏంటి, అతనిలో ఎదురు వ్యక్తిలో లక్షణాలు లేవా అంటే ఉన్నాయి, కేవలం గ్రహించడంలోనే తేడా ఉంది. ఎవరికైతే వైరాగ్యం లేదో అతడు ఎదుటి వ్యక్తిలోని లక్షణాల మీద తృష్ణ ఉంది, దాని గురించిన కోరికలు ఉన్నాయి, లేకపోతే దాని గురించిన ఆలోచనలన్నీ ఉన్నాయి. కానీ ఎవరికైతే కేవలము పురుషఖ్యాతి ఉందో, భగవంతుని వెంట మాత్రమే పడుతూ ఉంటాడో, అతనికి ఎదుటివాడు మంచోడు అని చెడ్డవాడు అని ఇతనికి ఎటువంటి సంబంధము లేదు. కేవలం ఇతను దేంతో చేకూర్చుకుని ఉంచుకుంటాడు అంటే కేవలం పరమాత్మతో మాత్రమే. సో అక్కడ అవతల లక్షణాలు మారుతాయి అంటే లక్షణాలు, వస్తువులు, వ్యక్తులు ఎవరు మారరు. కేవలం మన ఆలోచన ధోరణి మారిపోతుందన్నమాట. సో యోగాభ్యాసం వల్ల ఏమొస్తుంది, ఎదుటి వాళ్ళలో ఏ లక్షణం అన్నా ఉండని, మంచివాడైతే ప్రాబ్లమే లేదు, కానీ చెడువాడే ఉన్నాడు, ఆ లక్షణాలు మనల్ని బాధిస్తున్నాయంటే నువ్వు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు, ఏకాగ్రత అటు సైడ్ ఉన్నప్పుడు అవి నిన్ను బాధిస్తాయి. నువ్వు ఎప్పుడైతే అసలు అటు సైడ్ నువ్వు ధ్యాస పెట్టడమే లేదు, నీ ధ్యాస అంతా మరల్చుకొని అంతర్ముఖమయ్యి అంతర్యామి మీద పెట్టుకుని ఉంటే ఇంకా నీకు ఎక్కడ సమయం ఉంది. చాలా సింపుల్గా కూడా ఒకటి చెప్పచ్చు మనం, ఒక వ్యక్తి మనల్ని బాధిస్తున్నాడు అని ఆ సమయం కన్నా అతను బాధిస్తున్నాడని నలుగురితో చెప్పుకొని ఆ బాధని ఇంకా పెంచుకోవడం కూడా ఇంకా బాధ అన్నట్టు, అది ఒక రకమైన అజ్ఞానంలో అన్నట్టు. ఎందుకంటే అదే విషయాన్ని మనం తలుచుకుంటూ ఉంటే ఆ బాధ పెరుగుతుంది. ఎందుకనో అనవసరమైన విషయం అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టి కేవలం అంతర్యామిని మాత్రమే స్మరిస్తూ ఉంటే బాధలు అనేవి కూడా తొలగిపోతాయి. సో యోగాభ్యాసంలో ఏమవుతుంది, నువ్వు అనవసరమైన విషయాల జోలికి పోకుండా అంతర్యామిని మాత్రమే స్మరిస్తూ ఉంటావు. ఏదైనా ఒక వస్తువు అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏదో ఒక యాపిల్ ఉంది, అందంగా ఉంది, ఎదురుగుండా ఉంది, అది నిజంగా నీకు ఆకలేస్తే అక్కడ తినేసి వెళ్ళిపోతావు అంతే. లేదు, తృష్ణ అనేది ఉంది, కోరిక ఎలా అంటే నీకు ఆకలి లేకపోవచ్చు, అప్పుడు అంత అవసరం ఏం లేదు, కానీ అది అందంగా ఉంది, చూడడానికి బాగుంది కాబట్టి చాలా స్వీట్గా ఉందేమో ముందు మన ఆలోచనలో కూడా కొన్ని వచ్చేస్తాయి. అది చూడగానే ఒకటి ఏదైనా మనము అందంగా ఉందని కొన్నామంటే లోపల మనం ఏమనుకుంటాం, అది మనం తినకపోయినా లోపల తీయగా ఉందేమో అనేసుకుని కొంటాం. అక్కడ వైరాగ్యం అనే ప్రసక్తే లేదు. అయితే ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి, ఎవరైతే వైరాగ్యం ఉందో అతను యాపిల్ తిన్నాడు, వైరాగ్యం లేనివాడు యాపిల్ తిన్నాడు. అయితే వైరాగ్యం ఉన్నవాడు యాపిల్ ఏ రకంగా తిన్నాడు, తనకి ఆ శరీరానికి నిలబెట్టుకోవడానికి ఏదన్నా ఆహారం కావాలి, ఎదురుకుండా అది ఉంది, అది కాకపోతే అది ఇంకొకటి ఏదన్నా ఉండని, అక్కడ ఏ అట్టుబండి ఉన్నా జాంకాయ ఉన్నా ఏదున్నా సరే అతనికి దాని ఆకారంతో కానీ రుచితో కానీ సంబంధం లేకుండా కేవలం శరీరం నిలబెట్టుకోవడం కోసం తినేస్తాడు. అది వైరాగ్యం.
లేదు. ఇంకొకడున్నాడు. అది అక్కడ అరటిపండు పెడితే, "అబ్బే! జాంకాయలు, అరటిపళ్ళు ఏం తింటావండి? యాపిల్ అయితే చాలా బావుంటది" అని తిని నిజానికి ఆకలి లేకపోయినా సరే ఏదో చాలా తియ్యగా ఉంటుందనుకుని తినడం. అంటే అవసరం లేకపోయినా చేయడం. దానికి మనకి చాలా మంచి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒకతనున్నాడంట. ఏదో కొంత మామూలుగా ఇవి పడుతూ ఉంటాయి కదా! ఢిల్లీలో ఓరియంటల్ కాలేజ్‌లో ప్రిన్సిపల్ కావాలి అని చెప్పేసి ఒక ఉద్యోగ ప్రకటన వచ్చేసరికి ఒకతను అప్లై చేశాడంట. ప్రిన్సిపల్ కింద వెళ్ళాలి కదా, ఢిల్లీకి వెళ్ళాలి. అయితే అప్లై చేశాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు. మొత్తానికి అది సాధించాడు. సాధించాక కూడా మళ్ళీ ఆలోచిస్తాడంట, అయ్యో నేను వెళ్ళిపోతే మరి ఇంట్లో పెళ్లి చేసేవాళ్ళు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా పిల్లలకి, నేను అంత దూరంలో ఉంటే ఇక్కడికి ఎలా వెళ్ళాలి, వెళ్ళనా వద్దా అని ఇన్ని రకాలు ఆలోచనలు ఉన్నాయి. ఎందుకు అంటే అసలు ఫస్ట్ నిజంగా అతనికి అప్పుడు ఉద్యోగం అవసరమా లేదా? లేదు, ఉద్యోగానికి అప్లై చేశాడు, ఉద్యోగం సరే వచ్చేసింది కదా అని వెళ్ళిపోయాడా అంటే లేదు, మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ ఒకవేళ సరే ఏదో వచ్చింది కానీ నేను వెళ్ళిపోతే ఇక్కడ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వవు కదా అని చెప్పేసి అది మళ్ళీ వచ్చిన ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు అనుకో. ఉద్యోగం వదిలేసుకున్నాడు కాబట్టి వైరాగ్యం అంటే కాదు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక రీజన్ ఉంది. అతను వెళ్ళిపోతే ఇక్కడ మళ్ళీ పిల్లల పెళ్ళిళ్ళు అవి ఆగిపోతాయి, చదువులే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఆగిపోయాడు. కానీ అసలు వైరాగ్యం అనేది యోగాభ్యాసంలో ఉన్నవాడు, వైరాగ్యంతో కూడిన వాడు ఏం చేస్తాడట, అసలు అప్లై చేయడంట. ఎందుకు అప్లై? ఇప్పుడు ఉద్యోగం వదిలేసుకున్నాడంటే అతనికి నిజంగా మనకి ఇండైరెక్ట్గా ఏమర్థమవుతుంది, అతనికి ఏమి ఆ ఉద్యోగం యొక్క జీతం డబ్బులు అవసరం లేదు. అవసరమైన వాడైతే ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. సో అసలు అవసరమే లేని వాటిల్లో జోక్యం చేసుకోవడం అనమాట. అయితే వైరాగ్యం ఉన్నవాడు ఏం చేస్తాడట, అలా దరఖాస్తులు పెట్టడము, మళ్ళీ అనవసరంగా అక్కడికి ఏదో ఇంటర్వ్యూ కానీ వెళ్ళడము, అన్నీ అనవసరమైన పనులు అనమాట. సింపుల్గా చెప్పాలంటే అనవసరమైన పనులు. అనవసరమైన ఏ చేతలు చేసినా సరే అది వైరాగ్యము కాదు. అందుకని ఏమంటున్నారు, ఇతను ఏం చేస్తాడట, అసలు దరఖాస్తు జోలికే వెళ్ళాడంట. ఆ తర్వాత ఇంటర్వ్యూలు అవన్నీ పక్కన పెడితే దేమీ చేయకుండా ఉంటాడు. సో మనకేమంటున్నారంటే, నువ్వు ఏదన్నా పని చేస్తున్నావంటే దాన్ని ఒకటే ఆలోచించాలంటే, ఇది నాకు నిజంగా అవసరమా, నాకు అవసరం లేదా? ఒక రోడ్డు మీద వెళ్తుంటే కూడా మనము కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, కొంతమంది అవసరం లేకుండా ఊరికనే మాట్లాడుతూ ఉంటారు. అంటే జస్ట్ ఏదంటే టైంపాస్కి మాట్లాడుకోవడం, లేకపోతే ఏదో కొత్త పరిచయం చేసుకోవడం. ఎందుకు అలాగూ అంటే టైంపాస్, ఎందుకంటే వాళ్ళకి టైం విలువ తెలియక. అయితే ఏమంటున్నారు, అలాగ చేసినప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారంటే సింపుల్గా మనము వెంటనే మనలో మనము డిసైడ్ అవ్వాలంట. ఏమని, అవసరమా? అవసరం లేదంటే పని ఉందండి మళ్ళీ వస్తాము అని చెప్పేసి ఒక నమస్తే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అలాగా దేన్నైనా మనము మనల్ని అంచనా వేసుకుంటూ ఉండాలి. ఏ పనైనా ఏదో చెయ్యాలి కదా అని పనులు చేసేసి అక్కడ ఊరికనే టైం వృధా చేసేసుకొని నాకు టైం లేదండి అనడం అది కరెక్ట్ అయిన విషయం కాదు. ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు వైరాగ్యం తెచ్చుకోవాలి, లక్షణాల నుండి తృష్ణ పోవాలి నీకు. ఒక మనిషితో మాట్లాడడము తప్పేముంది అని అనొచ్చు, మనిషితో మాట్లాడచ్చు. మనుషులతో మాట్లాడినప్పుడు కూడా అది పరమాత్మకి రిలేట్ చేస్తుందా, నన్ను బయటకు తీసుకెళ్తుందా, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అక్కడ మనము మనుషులతో మాట్లాడతాము, అది సత్సంగం అయ్యి సత్సంగం రిలేటెడ్ అయ్యి వాళ్ళు పరమాత్మకి సంబంధించిన వాళ్ళే, మనల్ని పరమాత్మ దగ్గర చేర్చే వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళతో మనం మాట్లాడాలి. కానీ అక్కడి నుంచి ఏదో టాపిక్ డైవర్స్ అయిపోయి ఇంకొకటి ఎక్కడికో పోయి మనం ఊరికనే టైం వేస్ట్ చేసుకుంటున్నాము అంటే కనుక అది అవసరం లేదు. కొంతమంది షాపింగ్ కూడా ఊరికనే వెళ్తారు. ఎందుకు అంటే ఏదో టైంపాస్ చేద్దామని వెళ్తారు. టైంపాస్ చేసేవి ఇవన్నీ ఉన్నప్పుడు అది యోగాభ్యాసము అనిపించుకోదు. యోగాభ్యాసము అనేవాడు ఎలా ఉండాలంటున్నారు, ఇందాక చెప్పినట్టు పురుషఖ్యాతి గుణవాయితృష్ట్యము అనేవి రెండు ఉండాలన్నమాట. సో గుణవాయితృష్ట్యము ఉన్నవాడు అనవసరమైన విషయాల వెంట పరిగెట్టడు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.